కేసీఆర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ఈ రోజు అంబర్పేట ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు జరుగుతాయని, ఈ టోర్నమెంట్ లో అనేకమైన టీంలు నగరం నుంచి పాల్గొన్నాయని వారు తెలిపారు। बिल्कुल अच्छा आगाज कर जीत रही मुख्य एक्स मिनिस्टर सनत नगर एमएलए अंबरपेट एमएलए श्री कालेरू वेंकटेश साहब शालपोशी कर रहे हैं तलसानी श्रीनिवास यादव साहब की। अतीक भाई बीआरएस सीनियर लीडर अंबरपेट एमएलए श्री कालेरू वेंकटेश साहब की शालपोशी कर रहे हैं। विजय कुमार गौड़ साहब की बिल्कुल शालपोशी कर रहे हैं। बीआरएस जनरल सेक्रेटरी मोहम्मद जफर भाई, टूर्नामेंट चेयरमैन बी वेंकट रेड्डी साहब की शालपोशी कर रहे हैं। अहमद बीआरएस सीनियर लीडर बी पद्मा वेंकट रेड्डी मैडम बाग अंबरपेट कॉर्पोरेटर की शालपोशी कर रहे हैं। मल्लेश अन्ना, मुन्ना भाई मणिकांत अन्ना की बिल्कुल शालपोशी कर रहे हैं। जमीर ఎన్నుకోబడ్డాయి। ఇందులో డ్రా ఇప్పటి వరకు 12 టీంలు తీసారు। ఇంకా 4 టీంలు డ్రా తీసేసి అవి కూడా తొందరగా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది। అలాగే ఈ కప్పు 16th వరకు కూడా జరుగుతుంది। ఈ 16th రోజు కేటీఆర్ వచ్చే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తారని ఆశిస్తున్నాము। అలాగే మా పార్టీ తరఫు నుంచి కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము మాకు ఎంతో సంతోషంగా ఉన్నది। ఎందుకంటే ఇది మామూలుగా 6 అవర్స్ 10 అవర్స్ కాకుండా 20 అవర్స్ పెట్టడము చాలా ముఖ్యమైన ఉద్దేశం। ఎందుకంటే ఈ గ్రౌండ్లో 20 అవర్స్ అంటే ఇప్పటివరకు చాలా ఏళ్ళతో జరుగుతున్న టోర్నమెంట్స్। ఎందుకంటే ప్రతి టోర్నమెంట్కి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా 6 అవర్స్ 10 అవర్స్ ఉంటాయి। కానీ మంచి ప్లేయర్స్, లీగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు। ప్రతి ఒక్కరు కూడా అండ్ రిసెప్ట్లో ఉన్నారు కాబట్టి ఈ టోర్నమెంట్ బ్రహ్మాండంగా జరగాలని ఆశిస్తున్నాం। వెంకరెడ్డి और कॉर्पोरेटर विजय कुमार गौड़ और ओम प्रकाश अन्ना और हमारे बीआरएस के पूरे सीनियर लीडर्स पूरे आए, माइनॉरिटी लीडर्स और मेजॉरिटी पूरे आके अंबरपेट असेंबली के पूरे लीडर्स आके हमारे को हिम्मत अफजाई करे, टूर्नामेंट अच्छा सक्सेस करेंगे बोल के पूरे बीआरएस अंबरपेट की पार्टी पूरे जुस्तजू कर रहे हैं। इंशाल्लाह आज तो पहला मैच है और इसमें हम लोग थोड़ा और बैनर्स लगाए करके और अच्छा से अच्छा करने वाले हैं। और हमारे एमएलए सबका हम शुक्रिया अदा करता हूँ। सब जने इसमें अच्छा टाउन करके तो टूर्नामेंट को अच्छे से अच्छा और आगे बढ़ाएंगे इंशाल्लाह। तो पूरे 12 टीम है इंशाल्लाह और 2 टीम्स बातचीत कर रहे हैं तो 16 टीम्स करेंगे इंशाल्लाह। उसका टास्क भी होगा सो है 4 टीम को ऐड कर लेके खिला देंगे। తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు అంబర్పేట డివిజన్లో ఆర్గనైజర్ ఆతిక్ గారు మరియు జఫర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది। నిరంతరంగా దాదాపు ఈ రోజు నుంచి మొదలుకుంటూ 10 రోజుల పాటు కేసీఆర్ బర్త్డే వరకు కంటిన్యూగా ఈ మ్యాచ్లు ఆడిపిస్తూ క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూ కేసీఆర్ జన్మదినాన్ని ఒక అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ ఆతిక్ గారు కానీ వాళ్ళ టీం కానీ ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు, ఈ బాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి గారు మరియు ఈ క్రికెట్ టోర్నమెంట్ చైర్మన్ వెంకటరెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ముగించుకొని 16 నాడు ఫైనల్ నాడు ఏకంగా కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచి 17 నాడు అద్భుతంగా కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను। థాంక్యూ।